హాయ్ బ్రో. హాయ్ అన్న. నైట్ బిగ్ బాస్ చూసారా బ్రో? చూసామన్న. ఈ నబీల్ని వీళ్ళు నిఖిల్ వాళ్ళ టీం వాళ్ళు తొలగించడం మీకు ఎట్లా అనిపించింది అన్న? ఎందుకంటే ఇక్కడ నలుగురు లేడీస్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ పర్సన్ నబీల్ ఉన్నాడు. నిఖిలే చెప్పాడు అందరు స్ట్రాంగ్ గా ఉండి కన్సెంట్ చేసి 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేద్దామని అన్నాడు. అతనే వీక్ మణికంఠ అని చెప్పి తీసేసిన అతనే మళ్ళీ స్ట్రాంగ్ కన్సెంట్ అతను నబీల్ని ఎందుకు తీసాడు, అది అన్ఫైర్ డిసిజన్. కిరాక్ చీత కూడా వెళ్ళి బాగా ఆర్గ్యూ చేసింది. హ్యాట్సప్ అనిపించింది యాక్చువల్గా గేమ్లో భాగంగా తీసేయాల్సిందే. యాక్చువల్గా ఆడే వాళ్ళు తీసేస్తేనే వీళ్ళు గెలుస్తారు కదా, ఆ పాయింట్ కూడా నిన్న జరిగింది వేరే. నిఖిలే కిరాక్ చీతతో డిస్కస్ చేసి మన ఇద్దరం ఎవరు గేమ్ మంచిగా ఆడినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపచ్చు, ఇంకా బడ్జెట్ కూడా పెరుగుతుంది, 1 lakh మన పెరుగుతుంది అని చెప్పిన అతను ఒక వీక్ అంటే వాళ్ళ నలుగురు లేడీస్లో ఇద్దరే జెంట్స్ ఉన్నారు. ఒక ఇద్దరు జెంట్స్లో ఒక జెంట్స్ని తీసేస్తే వీక్ టీం అయిపోతుంది కదా, వీక్ టీంతో ఆడినట్టే కదా నిఖిల్ గేమ్ ప్లాన్. ఇప్పుడు నబీల్ని వీళ్ళు ముగ్గురు కలిసి లేపుతున్నట్టు మన బయట జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు, హైలైట్ చేస్తున్నారు కదా. కొంచెం అబ్బి పోయినప్పటి నుంచి బాగా ఆడుతున్నాడు అబ్బాయి, కెమెరా ముందు ఆడుతున్నాడు. గేమ్స్ పరంగా పృథ్వీ కన్నా బాగా ఆడుతున్నాడు. పృథ్వీ మధ్య డల్ అయింది, లవ్ ట్రాక్స్ అవన్నీ కొంచెం ట్రాక్స్ పక్కకు జరిగిపోయాడు కాబట్టి లవ్ ట్రాక్స్ వల్ల కొంచెం పృథ్వీది డౌన్ అయ్యి నబీది కొంచెం పుంజుకునింది గేమ్. ఓకే, నబీల్ గెలిచే అవకాశం ఉందా బ్రో? గెలిచే అవకాశాలు లేవు. టాప్ 5కి అయితే వెళ్తాడని అనిపిస్తుంది. మీరు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నిఖిల్, జెంట్స్ నుండి నిఖిల్ అండ్ ఎస్వి గౌడ, కిరాక్ సీత, నైనిక, వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారు లేడీస్. ఓకే, ఇంకా మిగతా ఇప్పుడు 9 members వస్తున్నారంట కదా. 12 మెంబర్స్ తీసేశారు, 9 మెంబర్స్ వస్తున్నారంట కదా. మీరు ఎవరెవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఉన్న ఇన్ఫర్మేషన్లో అవినాష్ మళ్ళీ వస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలీదు. అండ్ ఇంకో పాత కంటెంట్ మొన్న వెళ్ళిన అమ్మాయి పేరు తెలీదు, శివాజీ డాటర్గా పిలుచుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకొంచెం కమిడియన్స్ వస్తే పావని, నైని పావని అనుకుంటా, ఆ అమ్మాయి కూడా రీఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. అవినాష్ వస్తే బిగ్ బాస్ కొంచెం కామెడీ పరంగా కానీ కొంచెం తక్కువ ఉంది, ఎక్కువ గొడవలు, ఆ హగ్గులు అవేతో చిరాకెత్తిస్తుంది. ఈసారి కొంచెం కామెడీ తగ్గింది. అవినాష్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రొటీన్ అయిపోతుంది కదా మళ్ళీ అవినాష్ వస్తే కదా, కామెడీ అనుకోవచ్చు. రొటీన్ అనుకుంటే ఇంకా ఛాన్స్ లేదు. వాళ్ళు రేటింగ్ పెరగాలన్నా, జనాలు ఎక్కువ చూడాలన్నా, ఎందుకంటే సోనియా వల్ల కొంచెం ఫ్యామిలీస్ చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరికి అగ్గిస్తుందో ఆమెకే తెలియటం లేదు. బయట వచ్చిన తర్వాత మన అభి కూడా చెప్పడం జరిగింది, ఆమె నేచరే అంతే, యాక్చువల్గా క్యాజువల్గా ఉంటుంది అనేసి. బిగ్ బాస్ షో కాబట్టి మనం ఎక్కువ షో చూపిస్తే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి, సినిమా ఛాన్సెస్ అనుకుంటున్నారేమో. కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, బయట ఫ్యామిలీ ఉంటారు, అవన్నీ ఆలోచించుకొని గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉన్నంత వరకు కంటెస్టెంట్లో బాగా టాప్లో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? టాప్లో నిఖిల్ ఉన్నాడు. కొంచెం 1 week ఎందుకో కొంచెం గ్రాస్ తగ్గింది నిఖిల్ది. నబీ కొంచెం పుంజుకున్నాడు. లేడీస్లో కిరాక్ సీత, నైనిక, ఎస్వి గౌడ టాప్ 2లో ఉంటుంది అనుకుంటున్నాడండి. సరే వస్తే ఇలాగే గేమ్ ఆడతా పోతే కిరాక్ సీత, ఎస్వి గౌడ వీళ్ళ ఇద్దరిలో ఎవరికొకరికి ఈసారి లేడీస్లో కప్ వచ్చే ఛాన్స్. మణికంఠ వచ్చేసి ఆడ మగ అని తేడా లేకుండా హగ్గులు తీసుకుంటూనే ఉన్నాడు. కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఇస్తే అందరి మీద ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ హగ్గులు తీసుకుంటే ఆ అబ్బాయి ఏదో ఫ్రెండ్లీగా ఇచ్చినందుకు నాగార్జున గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. చేస్తే అందరికి సమానంగా చేయాలని నేను అనుకుంటున్నాను. మణికంఠ గేమ్ ఎలా ఆడుతున్నాడు బ్రో? మణికంఠ కొంచెం చిరాకు పుట్టిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ సెంటిమెంట్ లెవెల్ వెళ్ళిపోతున్నాడు, ఏదో సింపతితో. పోయినసారి సీజన్ 7లో మన రైతు బిడ్డ చేసినట్టు పికప్ అవుదాం అనుకుంటున్నాడు, కానీ కొంచెం దెబ్బతింటున్నాడు. కానీ అక్కడ ప్రశాంత్ చూసుకుంటే అప్పుడు గేమ్ ఆడాడు. మణికంఠ అసలు గేమ్ ఆడే అవకాశమే ఇవ్వట్లేదు. కన్సర్న్స్తే వీక్ పర్సన్ అని అతను తీసేశారు. మళ్ళీ అగ్రిమెంట్ చేయలేదని అతన్నే తిడుతున్నారు. మణికంఠ గేమ్ కొంచెం ఈ వీక్లో మేబీ ఆదిత్య ఓం గారు ఆడలేకపోతే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీక్ మణికంఠ వెళ్ళిపోతారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.